అయితే ఇప్పుడు ఇంకొక వాదం ఒకటి బలంగా వినిపిస్తుంది ఆచార్య. ఏంటంటే కనుక అయోధ్య రామ మందిరం అనేటువంటిది ఒక దైవిక కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం అయితే ఇప్పుడు ఈ సంఘ పరివార సంస్థలు, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా దాన్ని ఓన్ చేసేసుకున్నాయి అనేటువంటి మాట అంటున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశాన్ని కబలించాలని ప్రయత్నం చేస్తుందా, లేదా ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసే సంస్థ? దీన్ని ఎలా చూడొచ్చండి? నేనేమంటున్నానంటే అండి, రాముల వారిని గర్వంగా రాముల వారు మావారు అని చెప్పడానికి మీకెందుకు మొహమాటం? ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ చర్చా వేదికల్లో ఎన్నోసార్లు నేను చెప్తున్నాను, సోమనాథ్ దేవాలయ నిర్మాణం అప్పుడు కూడా గుజరాత్లో జరిగింది. 1951లో అయిపోయింది. 1947లో ప్రారంభించేటప్పుడే వద్దు, మన సెక్యులర్ దేశం అన్నాం. మన సెక్యులర్ దేశం కాదు ఇది. మనము ఈ దేశం విభజించబడినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అన్నాం. కానీ అనవసరమైనటువంటి భావజాలను సృష్టించి సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణాన్ని కూడా అడ్డుకునడానికి కొన్ని శక్తులు ప్రయత్నించినాయి. అప్పుడు మన వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు నేను పోతానని పోయినారు, రాష్ట్రపతి గారు. అలాంటిదే ఇది కూడానండి. మిమ్మల్ని రావద్దని ఎవరన్నారు? మిమ్మల్ని పాల్గొనొద్దని ఎవరన్నారు? నేను కర్ణాటక ఆయన పరమేశ్వర అని హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఎక్సలెంట్, మీరు చూడాలి. ఇప్పుడు ఆయన మాట్లాడట్లేదు, ఎందుకంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు వచ్చింది. కానీ ఆయన ఈ నిర్ణయంకి ముందు ఆయన ఏం మాట్లాడారంటే, మాకు పిలుపొస్తే మేము కూడా పోవాలని ఉంది అన్నాడు. అంతే, మీ లోపల ఆ రామభక్తుడు ఉన్నాడు, మీ లోపల రామభక్తుడు ఉన్నాడు, మీ చేతులు కాళ్ళు కట్టేయబడ్డాయి, మీరు పోవట్లేదు. అందుకోసం చేసేవాళ్ళని నిందించకండి. ఇప్పుడు రెండవది, ఇది రాజకీయ కార్యక్రమ ఆధ్యాత్మిక కార్యక్రమ అనేది తర్వాత విషయం. ఇది ఈ దేశంలో రామ మందిర నిర్మాణం అనేది ఈ బీజేపీ పవర్లో వచ్చేదానికి ముందు నుంచే అందరి మనసులో ఉంది. సోమనాథ దేవాలయం, అయోధ్య, కాశీ, మథుర, ఈ నాలుగైనా మాకు కావాలని చెప్పి ఎన్నో నెగోషియేషన్స్ జరిగాయి. మీరు చరిత్ర బాగా చదువుతారు కాబట్టి మీకు తెలుసు. 1968లో జరిగింది. ఒకటి ఏమైంది అంటే, అప్పుడు ఆ బాబరీ మసీద్ కూలగొట్టబడడం వల్ల కొంచెం ఇబ్బందులు, ఫ్రిక్షన్ వచ్చిందేమో, కానీ బట్ దేర్ వాజ్ ఎ నెగోషియేషన్ గోయింగ్ ఆన్, వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ అని ఉండింది. మీరు అప్పుడు పూనుకోలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చింది న్యాయబద్ధంగా. అంటే రాముల వారు కూడా ఈ చట్టాన్ని గౌరవించి, రాజ్యాంగాన్ని గౌరవించి తన దేవాలయాన్ని పునర్నిర్మించుకుంటున్నారు. రాముల వారే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఉన్నారా లేదా? నేను అదే అంటున్నాను. ఆర్టికల్ 26ని కూడా ఇలాగే ఇంటర్ప్రిట్ చేయాలి. ప్రతి ఒక్క దేవాలయంలో ఉండే దైవానికి కూడా ఇలాగే రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉండేటట్టు మనందరం కృషి చేయాలని నేను మళ్ళీ అన్ని పార్టీస్ని, పొలిటికల్ పార్టీస్ని ఏమంటానంటే, మీ పొలిటికల్ అజెండాని పక్కన పెట్టి, ఎలాగో మీరు ఎలక్షన్ అప్పుడు మళ్ళీ దేవాలయాలకు వస్తారు, అన్ని దేవాలయాలకు వెళ్తారు, రాముల వారి భవ్య నిర్మాణంలో మీరు కూడా పాల్గొనండి అని నేను మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తాను. అయితే ఇప్పుడు ఇందాక నుంచి చెప్తున్నటువంటి మన చర్చలో ఈ రామాలయం కావచ్చు, లేదన్నట్లయితే ఒక దేవాలయం కావచ్చు, ఇది ఈ సమాజంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది? ఈ దేవాలయం వల్ల, లేదన్నట్లయితే దేవాలయాన్ని సందర్శించడం వల్ల మానవుడిలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయని మనం అనుకోవచ్చండి? ఇది మన సంప్రదాయంలో ఇప్పుడు గోదాదేవి ధనుర్మాసం కదా, ఇది ధనుర్మాసంలో ఏంటి 30 రోజులు తిరుప్పావళి ఏమంటుంది గోదాదేవి? మీ దేవాలయానికి వచ్చినాము, రావయ్య రామ్మ రామ్మ అని 10 మంది గోపికలు లేపుతుంది స్టార్టింగ్ ముందు. తర్వాత ఒక 6వ పాశనం నుంచి 15వ పాశనం వరకు లేపుతుంది. 16వ పాశనం నుంచి దేవాలయంలో ఉండేటటువంటి ద్వారపాలకులని, ధ్వజస్తంభాన్ని కీర్తిస్తుంది. తర్వాత స్వామివారిని మేల్కొల్పుతుంది, అమ్మవారిని మేల్కొల్పుతుంది, మళ్ళీ స్వామివారిని, అమ్మవారిని ఎక్కడ మేల్కొల్పుతుంది? దేవాలయం లోపలే కదా. సో దేవాలయానికి ఒక ముఖ్యమైన సెంటర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మన ధర్మంలో దేవాలయానికి ఉండే స్థానమే అది. అందుకోసమే దేవాలయాలనే సెలెక్ట్ చేసి కూలగొట్టారు. దేవాలయాలని సెలెక్ట్ చేసి కూలగొట్టారు. మళ్ళీ పునర్నిర్మించుకున్నాము, మళ్ళీ నిర్మించుకున్నాము. శ్రీరంగం పైన జరిగిన దాడి సామాన్యమైంది కాదు. శ్రీరంగ క్షేత్రంలో 42 సంవత్సరాలు
అది కూడా అదే 11th సెంచరీ ఆ 12th సెంచరీ టైంలో రంగనాథుడి యొక్క పర్యటన అని చెప్పి ఆ శ్రీరంగనాథుడి యొక్క ఉత్సవమూర్తిని తీసుకొని పయనమైపోతారు. మొత్తం కేరళ అంతా పోయి మళ్ళీ రిటర్న్గా వయా తిరుమలలో శ్రీరంగ మంటపం అని ఉంది కదా, అక్కడ రంగనాథుల వారి యొక్క ఉత్సవమూర్తిని ఉంచి అక్కడ పూజలు జరిగాయి. తర్వాత మన కంపనరాయలు వారు స్థాపించారు. గంగాదేవి రికార్డ్ చేస్తుంది 42 సంవత్సరాల తర్వాత శ్రీరంగ క్షేత్రంలో మళ్ళీ పునశ్చ ఆరాధన ప్రారంభమై, అందుకోసం దేవాలయాలు మనకి మూల స్థానాలు, భక్తికి కేంద్రాలు. దేవాలయం లోపల మనం భక్తి చేయడానికి వీలైనంత స్పిరిచువాలిటీ, వీలైనంత అన్ని కుల వృత్తులకి అదే మూల స్థానం దేవాలయం. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం టెంపుల్ వాజ్ ఎపీ సెంటర్ ఫర్ ఆల్ యువర్ సోషల్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు డిస్కనెక్ట్ అయ్యారేమో కానీ ఈ దేవాలయం ఉంటే సమాజంలో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక శోభ, భక్తి వాతావరణం, ధర్మ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు దేవాలయానికి అంతటి ప్రాధాన్యత ఉందని అంటున్నారు, అన్ని కుల వృత్తులకి సమానమైనటువంటి ఆదరణ ఉంటుంది అంటున్నారు. ఈ దేవాలయంలో ఉండేటువంటి అర్చకుడికి లేదా అర్చక వ్యవస్థకి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది? అర్చకుడిని నిజంగానే దైవానికి ప్రత్యేకగానే లేదన్నట్లయితే ఒక సాంకేతికగానే గుర్తించవచ్చా? ఏంటండి దీని ఇంపార్టెన్స్? విశ్వ గారు, మనం మెల్లిగా ఈ పెద్ద టాపిక్ ఇది, ఓకేనా? నేను ఒకటే చిన్న మాట, అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాది శాయనాత్ అభిరూపాచ బింబానాం దేవ సాన్నిధ్యం రుచ్యతి. అర్చకుడి యొక్క తపశక్తి వలన, అర్చకుడు చేసే పూజా విధానం వలన, దేవాలయంలో ఉండేటటువంటి స్వామివారి యొక్క మూల విరాట్టు ఒక స్వరూపం వలన, ఈ మూడిటి వల్లనే దైవానికి సాన్నిధ్యం వస్తుంది. ఇంత ముఖ్యమైన పాత్ర అర్చకుడు పోషిస్తాడు కాబట్టి ఆ అర్చకుడి యొక్క గుణగణాలు, అర్చకుడికి సమాజం ఇప్పుడు ఎలా చూసుకుంటుంది అనేది ఒక పెద్ద టాపిక్. ఇప్పుడు మనం రామాలయం పైన కాన్సన్ట్రేట్ చేసి ఇంకో రోజు మనం దాని మీద చర్చ పెట్టుకున్నాము. అయితే ఒకటి, అయోధ్య రామ మందిర ప్రతిష్టాపనకు మేము వెళ్ళమని కొంతమంది స్వామీజీలే చెప్పడం, పీఠాధిపతులే చెప్పడం, ఇది ఎంతవరకు సబబు అంటారు? వాళ్ళ యొక్క వాదన కూడా మరి అంగీకరించేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు చూడండి, నేను వారి పీఠానికి చాలా మర్యాద, గౌరవము, భక్తి ఉంది. కానీ నేనేమంటున్నానంటే వారు చెప్పిన కారణాలు కొన్ని, ఇది ముహూర్తము నిర్ణయించినారు, మమ్మల్ని అడగలేదు. ఒక శంకరాచార్య ఏమంటున్నారంటే ఇది రామానంద సాంప్రదాయానికి ప్రకారం చెందినటువంటి దేవాలయం, అక్కడ వాళ్ళు లేరు కదా ఏదో అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే అది కూలగొట్టబడినటువంటి దేవాలయం. నంబర్ 1, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దేవాలయం, పునర్నిర్మించబడుతున్నటువంటి దేవాలయం, కొత్త దేవాలయం కాదు. పునర్నిర్మించబడుతున్నటువంటి దేవాలయంలో ఆగమ శాస్త్రం ఏమంటుందంటే జీర్ణోద్ధరణమర్చానాం కృతం ఏన మహాత్మన యుగకోటి సహస్రాణి దేవలోకే మహీయతే. ఎవరెవరైతే జీర్ణోద్ధరణమైనటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించడంలో పాలు పంచుకుంటారో వారందరికీ యుగ కోటి సహస్రాన్ని, ఒక యుగము, అలాంటి కోటి యుగము, అలాంటి సహస్ర కోటి యుగాలకి వైకుంఠంలో దేవలోకంలో స్థానం ఉంటుంది అని ఆగమం చెప్తుంది. నంబర్ 1. నంబర్ 2, నేనేమంటున్నానంటే ఇది ఒక తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసినారు. అయితే ప్రభుత్వము ఎట్లాగో పాలు పంచుకోవాలి, ఎందుకంటే కోట్ల మంది వస్తున్నారు కాబట్టి. ప్రభుత్వం పాలు పంచుకోవాలి అంటే ప్రభుత్వం ఒక అరేంజ్మెంట్స్కి చూడాలి. మూడవది, ఒక పార్టీ రామ మందిర నిర్మాణమే ఒక అజెండాగా ఎలక్ట్ అయినటువంటి పార్టీ. తప్పకుండా వాళ్ళు దాని నుంచి దూరం ఉండరు, వాళ్ళు తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ దేశంలో మనం ఒప్పుకున్నాం కదా, డెమోక్రసీకి ఒప్పుకున్నాము. ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది వ్యవహారం. రాముల వారికి గుడి, రాముల వారి గుడికి నేను ఆ ప్రాణప్రతిష్ఠ తర్వాత పోతారేమో, వారికి మనస్సు మార్చాలని ఆ రాముల వారిని ప్రార్థిస్తాను. నేనేమో ఆ భేషజాలకి పోవద్దని ఎందుకంటే మతాచార్యులు, పెద్దవాళ్ళు, పీఠాధిపతులు కనుక అలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే సామాన్య జనంలో కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది. అది కొంచెం అవాయిడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
ఎలాంటి గురువులు ఎలాంటి అంటే గుప్తేనా, సీక్రెట్గా పిలిచి మీరు చెప్పాల్సింది ఏదో సీక్రెట్గా చెప్పడం, అది బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో ఎలా ఉందంటే ఇదే హెడ్లైన్లో వెళ్ళిపోతుంది. శంకరాచార్యులు వారు ఇలా అన్నారు, శంకరాచార్యులు వారు మంచి ఉద్దేశంతో చెప్పింది కూడా వాళ్ళు సరిగా చూపియరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీడియా అంతా వక్రీకరించడం, మీడియాతోటే మాట్లాడుతున్నాను, వక్రీకరించడమే బిజినెస్ వాళ్ళకి. హెడ్లైన్స్ ఐటమ్ ఏది కావాలి, శంకరాచార్యాస్ బాయ్కాటింగ్ అంటారు. శంకరాచార్యుని వాళ్ళు ఏమన్నారు, మేము రాముల వారికి వ్యతిరేకం కాదు, గుడికి వ్యతిరేకం కాదు, మోడీ గారికి వ్యతిరేకం కాదు, 3 చెప్పారు. అది చెప్పలేదు వాళ్ళు. చెప్పరు కదా అది, ఎందుకంటే ఈయన అన్నది ఏదైతే ఆయన అన్నదే మేము అది ప్రజలకు ఆ తీసుకెళ్లారు రోజు ఆ కాబట్టి కార్యక్రమంలో ఇవి జరగాలి, ఇవి జరగడం లేదు, ఇవి జరగడం లేదు అంటే ఎలా జరుగుతుందో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదండి. నన్ను అడిగారు ఆ రోజు అంకురార్పణ ఎప్పుడు జరుగుతుంది, ఆ రోజు జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఇప్పుడు ఆగమం ప్రకారం జరుగుతుంది, ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతుంది. అక్కడ ఒక ముఖ్యమైనటువంటి యాజ్ఞికుడు ఉంటాడు. కొన్ని వేల యజ్ఞకుండాల్లో హోమం జరుగుతుంది సైమల్టేనియస్గా. మూలమంత్ర యోగ హోమం జరుగుతుంది, ప్రతిష్టా హోమం జరుగుతుంది, నయనోన్మీలనం ఇవన్నీ కార్యక్రమాలు భాగంలో. సో ఎలా ఉంటుందనేది ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ఇంటర్నల్ మ్యాటర్. ఇది అందుకోసం పబ్లిక్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీ ద్వారా, స్వతంత్ర టీవీ వారి ద్వారా అందరు శంకరాచార్యులని మళ్ళీ పునశ్చ ఆలోచించి ఒక భక్తుడిగా మీ అందరినీ కూడా అందులో పాల్పంచుకోమంటున్నాను. ఎందుకంటే మనకి ఆదర్శము కాంచీ కామకోటి పీఠాధిపతి మహాపెరియవ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి రాజ్యాంగం ఏర్పాటయ్యేటప్పుడు కొన్ని వందల పీఠాధిపతులని, మఠాధిపతులని ఏకత్రాటిపై తీసుకొచ్చి ఆర్టికల్ 26ని రాజ్యాంగబద్ధంగా ఇవాళ అంబేద్కర్ గారు ఆర్టికల్ 26 ABCD అని విభజించారు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. శంకరాచార్యులు వారు అన్నారు, మీరేం భయపడకండి, అంబేద్కర్ గారి దగ్గర తీసుకుపోయి ఈ స్లిప్ ఇవ్వండి, ఆయన చూసుకుంటా అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మేనేజ్మెంట్ నేను బ్రేక్ చేస్తానన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ పర్ లా, ఓన్లీ ప్రాపర్టీకి లా ఉంది, బాకీ అన్నిటికీ ABCకి లేదు. చూడండి, అంత అద్భుతంగా రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి వారు ఆ కాన్స్టిట్యూయెంట్ అదే డ్రాఫ్టింగ్ కమిషన్ను అంత చైర్మన్ అంబేద్కర్ గారు. సో అంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో వారు పాలు పంచుకున్నారు. ఎవరు? పెరియవారు, కాంచీ పెరియవారు. వీరందరూ కూడా అలాగే వ్యవహరించాలని నేను మనస్ఫూర్తి. మీరు ఏం చేయాలి, రాజ్యాంగబద్ధంగా ఎందుకు రామరాజ్యం లేదు అనే ప్రశ్న అడగండి, మేమందరం మీతో సంతోషిస్తాం. ఈ ప్రతిష్టాపన జరుగుతుందండి. తర్వాత ఏదైనా లోపాలు ఉంటే ప్రాయశ్చిత్త హోమం చేస్తాం, ప్రాయశ్చిత్తం చేస్తాం. మనం అన్నీ 100% పక్కా జరిగడానికి ఈ కలియుగంలో కష్టమే కష్టం. లాస్ట్లో మంత్రహీనం క్రియాహీనం అని అంతే, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యదర్శనం తత్సర్వం క్షమ్యతాం దేవ దీనం మాం ఆత్మసాత్ కురు అంటారు. మేము దీనులం స్వామి, మా వల్ల కాదు, మేము ఎలా చెప్పబడిందో అలా చేయడానికి మా వల్ల కాకపోవచ్చు, క్షమించి మేము చేసిన దాన్ని ఎలా చేసిందే అలాగే చేసినట్టుగా భావించండి అని కూడా చెప్తాం. ఒక చిన్న ప్రశ్న అండి, చిన్న ప్రశ్న. అయితే ఈ అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేస్తున్నాము. అయితే గతంలో ఉన్నటువంటి ఈ వివాదాస్పదమైనటువంటి కట్టడాన్ని కూల్చివేసి జరుగుతున్నటువంటి దీని ప్రక్రియ ఇది. దీనివల్ల మరి దేశంలో కొంత భాగం జనాభా బాధపడేటువంటి అవకాశం ఉంటుందా? మరి ఆ జనాభాని బాధపెట్టి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం కట్టడం, ఆలయం తీసుకెళ్ళడం ఓకే, ఇంత పెద్ద ఎత్తున మరి ఆలయాన్ని పునర్నిర్మించడము, ఇంత వైభవం చేయడం నిజంగానే అవసరమా? అసలు ఏంటి, దీన్ని ఎలాగా చూడాలంటారండి? నేను అదే అన్నాను కదండి, 1947 జనవరి 22కి మీరు వెళ్ళిపోండి. ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ యాజ్ మన రాముల వారికి ఒక పూజించబడవలసినటువంటి ఒక ప్రదేశం ఉండాలన్నా వద్దా, వాళ్ళే ఒప్పుకుంటున్నారండి. 99% ఆఫ్ దోస్ పీపుల్. మీరు ఎవరిని పోయి ఇంటర్వ్యూ చేస్తారు? ఆ జనాభాని పెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేస్తారు. కామన్ మ్యాన్ని పోయి అడగరు మీరు. యూ హ్యావ్ టు లిజన్ టు దెమ్. వాళ్ళు ఎంతోమంది ముస్లిమ్స్ సోదరులు బంగారం పంపిస్తున్నారు. వాళ్ళు అవన్నీ ఒక ఆయనైతే టైలరింగ్ చేసి బట్టలు కుట్టి అవి వాళ్ళు ఎందుకు చూపిస్తారు? మీరు వాళ్ళ దగ్గర ఒక జర్నలిస్ట్ ముస్లిం మిత్రులే వారే అయోధ్య గురించి మంచి స్క్రిప్ట్ రాసి పెట్టారు మాకు. అసలు అదే చెప్తున్నాను, వాళ్ళందరికీ కల్చరల్ ఐడెంటిటీ అండి. యూ హ్యావ్ టు టేక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఇండోనేషియా. ఇండోనేషియా పూర్తి ముస్లిం దేశం, అవునా?
కానీ రాముల వారి పేర్లే ఉంటాయి అక్కడ. రామాయణం మనకంటే బ్రహ్మాండంగా వాళ్ళు చిన్నపిల్లలకి నేర్పిస్తారు, మనకంటే బ్రహ్మాండంగా. ఇండోనేషియా నుంచి రామాయణం ట్రూప్ వస్తుంది, వాళ్ళు చేసేది చూడండి, అద్భుతంగా చేస్తారు వాళ్ళు. సో ఆ లైన్లో మన కల్చరల్ ఐడెంటిటీని, లెట్ అస్ వర్షిప్ ద కల్చరల్ ఐడెంటిటీ, రిలీజియస్ ఐడెంటిటీ, స్పిరిచువల్ ఐడెంటిటీ. అండ్ మనం ఈ దేశంలో ఒక గుండెకాయ, ఈ ప్రపంచానికి ఈ దేశం గుండెకాయ, గుండెకాయలో గుండెకాయ రాముల వారు. అందుకోసం మనం అందరం కలిసి ఆ రాముల వారి యొక్క భవ్య నిర్మాణాన్ని ఒక ఉత్సవంలా జరుపుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు సాయంత్రం వీలైతే పటాకులు కూడా కాల్చమని చెప్తాం. అయోధ్య ప్రాణ ప్రతిష్టాపన రోజున మన చిలుకూరు దేవాలయంలో ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా? అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఈ ధనుర్మాసం జరుగుతున్నటువంటి సమయం కాబట్టి ఇప్పుడు ఎట్లాంటి వైభవం ఉందండి? ధనుర్మాసం రోజు మన తిరుపతి ఉత్సవంలాగా రోజు జరుగుతుంది. ఇవాళ 27వ ధనుర్మాసం. గూడారే వెల్లుం షీర్ అనేటటువంటి పాశురం. గోదా అమ్మవారు తనకు కావలసినటువంటి ప్రసాదాన్ని స్వామి ప్రసాదించమని వేడుకుంటుంది. గోదాదేవి మనందరితో కలిసి ప్రసాదాన్ని స్వీకరించాలనేది కూడా స్వామివారిని వేడుకుంది. ఎలా మూడనై పెయ్దు ముழங்கை వழிవార కూడి ఇరుందు, అందరితో కలిసి స్వామివారిని అనుభవించాలి, ఆనందించాలంటుంది. ఎల్లుండి ఆదివారం రోజు గోదా కళ్యాణం ఉంటుంది. సంక్రాంతి రోజు ఎలాగో ఉత్సవంలాగా సంక్రాంతి పండగ స్వామివారి సన్నిధిలో చేస్తాము. చిలుకూరులో 22వ తారీఖు నాడు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయాలనే ప్లాన్లో ఉన్నాము. ఎలా చేయాలనేది పెద్దవాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే దీపోత్సవంలాగా మేము అనౌన్స్ చేసాం. సాయంకాలం దీపోత్సవం ఉంటుంది చిలుకూరులో. ఇంకా చాలామంది అక్కడ ఇక్కడ అన్నీ విజ్ఞాపనలు చేస్తున్నారు, మీరు అక్కడ పాల్గొనాలి, ఇక్కడ పాల్గొనాలి. చిలుకూరులో 22వ తారీఖు పూర్తి కార్యక్రమంలో మీరందరికీ తెలియజేస్తాం త్వరలో. ఫైనల్గా ఇళ్లల్లో కానీ గ్రామాల్లో కానీ ఎవరి దగ్గర వాళ్ళు ఎటువంటి కార్యక్రమం చేపట్టాలని పిలుపునిస్తున్నారు? దాని యొక్క ప్రక్రియ ఏంటండి? అంతా రామమయంగా ఉండాలండి, అంతా రామమయం. ఎక్కడ చూసినా రాముల వారి గురించే చర్చ, రామనామ సంకీర్తన, దీప ఉత్సవంలాగా సాయంకాలం ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలి. కనీసం 5 దీపాలైనా వెలిగించండి, 10 వెలిగించండి, 25 వెలిగించండి, ఎక్కువ వెలిగించండి, కానీ కనీసం 5 దీపాలైనా వెలిగించాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే దీపాలు మీరు దీపంలో 5 ఇది ఉంటుంది, ముఖాలు ఉంటాయి, 5 ముఖాలు కాబట్టి 5 దీపాలు వెలిగించమని నేను ప్రార్థిస్తున్నాను. పంచముఖి ఆంజనేయ స్వామి లాగా దాసభుక్తి మీ అందరిలో బుద్ధి రావాలని, రాముల వారి యొక్క ఆజ్ఞ, రాముల వారి యొక్క రాజ్యము ఈ దేశంలో ఎల్లప్పుడూ ఉండేటట్టుగా మనం అందరం ప్రార్థించాలి. రామాయణ్ విగ్రహాన్ ధర్మ అన్న సూక్తికి అనుగుణంగా రాముడు మూర్తి భవించినటువంటి ధర్మానికి ప్రతిరూపం కాబట్టి ఆ రాముని యొక్క భవ్యమైనటువంటి మందిర నిర్మాణంలో ప్రాణప్రతిష్ఠాపన జరుగుతోంది కాబట్టి ఇది దేశ ప్రజల యొక్క ఆత్మ అయిన రాముడి మందిర నిర్మాణం కాబట్టి ఆ ప్రతిష్టాపనలో దేశ ప్రజలందరూ కూడా అందరూ అన్ని వర్గాల వారు ఆనందంగా పాలు పంచుకుంటున్నారని చెప్పేసి చిలుకూరు పుణ్యక్షేత్రం ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారు చెప్తున్నారు. ఇది ఈనాటి ఓపెన్ టాక్ విత్ విశ్వ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం అండి.